పిటిషన్ ఆఫీసరు దానికి సంబంధించిన విచారణ చేస్తా ఉన్నారు. ఓకే. మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా తంబల్లపల్లి నియోజకవర్గం, సో ఆయనకి టికెట్ ఇచ్చేటప్పుడే చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అడ్డుకున్నారట. సో ఈయన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చాలా కావాల్సినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయన పేపర్లో యాడ్లు వేసినవి, సో ఇవన్నీ కూడా బయట పెట్టారట. సో ఇప్పుడు ఆయన కావాలని ఇక్కడికి వచ్చి ద్వారకానాథరెడ్డిని గెలిపించడం కోసం ఇక్కడ సీటు తీసుకొని ద్వారకానాథరెడ్డిని గెలిపించి కూటమికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ లిక్కర్ స్కామ్కి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించాడు అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బయట జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఓవరాల్గా ఎలా చూడొచ్చంటారు దీన్ని? రాజు గారు, మీకు, కిరణ్ గారికి, అరుణ గారికి, వెంకటేష్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. ఇప్పుడు మేము ఆ విధమైనటువంటి ప్లాన్లు ఎత్తుగడలు ఉంటే చంద్రబాబు నాయుడు గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని 90,000తో లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని 30,000 పైన ఈ టైప్ లో గెలిపించాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఓడియచ్చు కదా. ఎవరినో తీసుకొని బాలకృష్ణ వాళ్ళ ఇంట్లోనో చంద్రబాబు ఇంట్లోనో ఎవరినో తీసుకొని వాళ్ళని పోటీకి ఇచ్చి వాళ్ళని కూడా ఓడిపించచ్చు కదా. మేము ఇంత స్థాయి మాకుంటే మరి అక్కడ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నట్టు, లోకేష్ గారు యువ నాయకుడు కాబోయే ఏది ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి ఆయన ఏం చేస్తున్నాడు, సొంత జిల్లాలో సొంత నియోజకవర్గం పక్కన ఇంత జరుగుతుంటే అది మేము ఏం చేస్తే వాళ్ళు చూస్తూ ఊరుకుంటే ఓడించుకున్నారా? చేతగానప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ఏదో ఒకటి నిందలేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో ఒక మాఫియా జరుగుతుందండి. రాష్ట్రంలో ఒక మాఫియా జరుగుతుంది. సాధారణమైనటువంటి ప్రజలు నోరెత్తి ఏదైనా ఏలెత్తి చూపించాలంటే ఎక్కడ చంపుతారో, ఎక్కడ కేసులు ఎదిగిస్తారో, ఎక్కడ మా పిల్లల జీవితాలతో ఆడుకుంటారో, సర్వనాశనం చేస్తారనే భయంతో సైలెంట్ గా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో. ఇప్పుడు ఈ రోజు ఆ నుండి జరుగుతున్నటువంటి ఏది తమ్మలపల్లి దగ్గర మొలకల చెరువు నుండి జరుగుతున్నటువంటి లిక్కరు రాష్ట్రం మొత్తం సప్లై అవుతుంది. రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు అందరికీ దాంట్లో పర్సెంటేజ్ ఉంది, వాటాలు వస్తున్నాయి. వాళ్ళు ఏదో కథలు చెప్తే సరిపోతుంది. అలాంటి మాఫియాలు చేసే వ్యక్తులను మన దగ్గర పెట్టుకుంటే మనం రాష్ట్రానికి మాఫియా సప్లై చేయొచ్చు. ఇక్కడ నుండి మనం మొత్తం ఇది అంతర్జాతీయ స్థాయిలో కుంభకోణం లాగా చేసే కార్యక్రమాన్ని చేసే పనిని పెట్టుకొని అలాంటి వ్యక్తులను పార్టీలలో చేర్చుకొని ఈ క్యాండిడేటే కాదు, ఇప్పుడు తమ్మలపల్లి చేరిన క్యాండిడేటే కాదు, రాష్ట్రంలో అనేక మంది అలాంటి క్యాండిడేట్లను బయట నుండి తెచ్చుకొని ఒక్కొక్కరికి 100 కోట్లు 200 కోట్లు ఇప్పించుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి రకరకాలుగా ఎత్తుగడలేసి వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే విధంగా సంపాదించుకోవాలంటే ఏం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఈ లిక్కర్ వ్యాపారాలు మొదలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం గవర్నమెంట్ ద్వారా లిక్కర్ తయారు చేయించి గవర్నమెంట్ ద్వారా అమ్మించి చేసే కార్యక్రమం కాబట్టి గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏ ఉద్యోగం ఏదైనా చేయాలంటే అది ఇబ్బంది అవుతుందని భయపడి ఏ తప్పు కూడా చేయకుండా వాళ్ళు చేస్తే వీళ్ళు హోల్సేల్ గా పెట్టేసిన రాష్ట్రం మొత్తం 50,000 బెల్ట్ షాపులు, 50,000 బెల్ట్ షాప్ కు ఒక్కొక్క షాప్ కు ఎంత కావాలంటే అంత మందు సప్లై చేసేది. ఒక్కొక్క బాటల మీద 50 రూపాయలు లాభం తీసుకునేది. 99 రూపాయలకే నాణ్యమైన మందు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 220 రూపాయలకి అదే నాణ్యమైన మందును అమ్ముకుంటున్నారంటే వీళ్ళ చరిత్ర, వీళ్ళ ఆలోచన, వీళ్ళ గొప్పతనం, వీళ్ళ ఏ విధంగా ఉంది జనం గమనిస్తున్నారు. ఇది కాక ప్రతి విలేజ్ లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విలేజ్ లో 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మద్యం షాపులతో పాటు బెల్ట్ షాపులతో పాటు అదే విధంగా ప్యాకాట క్లబ్లు, జూదాలు, కోడి పందాలు అనేక రకాలుగా పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల రక్తాన్ని తాగుతున్నారు వీళ్ళు. ఈ విధంగా తాగడమే కాకుండా అనేకమైనటువంటి సమస్యలతో రైతులకు అట్టుగా కొట్టుమిట్టాడుతుంటే రైతులను పట్టించుకోకుండా వాళ్ళు ఈ రోజు ఉల్లి రైతుకు రేటు లేదని చెప్పి కర్నూలు జిల్లా పత్తికొండ దగ్గర ఒక రైతు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినారు. ఈ విధమైనటువంటి ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఎక్కడైనా ఎత్తి చూపించాలనుకుంటే పెనుగొండ దగ్గర, అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా పెనుగొండ దగ్గర ఒక హోమ్ గార్డే విషం తాగి చనిపోయింది. ప్రయత్నం చేసి ఆమె హాస్పిటల్ చేరింది. ఆ కారణం కూడా తెలుగుదేశం పార్టీ గారి నాయకులే. వీళ్ళు రాష్ట్రంలో ఎక్కడ ఏమి కించెత్తు కూడా మనం ఎత్తి చూపించాలి, తప్పు అనే దాన్ని ఎత్తి చూపించాలి అనుకుంటే వాళ్ళపైన దాడులు చేసేది, కేసులు పెట్టేది, వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టేది, వాళ్ళ కుటుంబాలను ఇబ్బందులు పెట్టేది, సర్వనాశనం చేస్తున్నారు. మొన్న 14 మంది కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి ఆ అమ్మాయి డెలివరీ అయ్యేంత వరకు దాచిపెట్టి చేసినటువంటి వీళ్ళకన్నా చరిత్ర కూడా వీళ్ళు చెప్పుకుంటా పోతే రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడులు, దౌర్జన్యాలు, దొంగతనాలు, దోపిడీలు అనేక రకాలుగా చేసి లాస్ట్ కు ఉద్యోగాలు చేపట్టి అక్కడ వీళ్ళకి పర్సెంటేజ్ లేకపోతే అక్కడ ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళకు పర్సెంటేజ్లు, వీళ్ళకి నాయకులకు పర్సెంటేజ్ ఇవ్వాలా. పర్సెంటేజ్ ఇవ్వకపోతే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యం చేయడమే కాకుండా వాళ్ళ మీద మళ్ళీ అక్రమ కేసులు పెడతారు. మేము ఎక్కడో ఉండి ఇక్కడ వచ్చి మేమెందుకు ఈ కేసులు, ఈ దౌర్జన్యాలు మాకెందుకు? సరే, ఇప్పుడు అవన్నీ ఓకే సార్. ఇప్పుడు ఈ నకిలీ మద్యంకి సంబంధించి పట్టుకునింది ఈల ప్రభుత్వం హయాంలోనే పట్టుకున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టుకున్నారు.
మరి అక్కడ మీ ఎమ్మెల్యేనే ఉన్నాడు. మరి మీ ఎమ్మెల్యేకి తెలియదంటారా ఇంత ఇంత జరుగుతోంది అని? నా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఆయన, సరే అసెంబ్లీకి రారనుకోండి, అది వేరే విషయం. కనీసం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా తెలియదా? తంబలపల్లి నియోజకవర్గం మల్కల్ చెరువు పక్కన రోడ్డుకు పక్కలోనే 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళు చేస్తున్నటువంటి మద్యం తెలిసిన తర్వాత ఆయన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అల్లరి చేయాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు ఎత్తుగడ వేసుకున్నప్పుడు వీళ్ళు తెలుసుకొని పోయి అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చి దాన్ని తీసుకుపోయి దాడులు చేసినారు. లేకపోతే వాళ్ళకైనా తెలుగుదేశం వాళ్ళందరికీ తెలిసింది. తెలుగుదేశం వాళ్ళందరూ బాగా ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ ఎమ్మెల్యేకి తెలియదా? అక్కడ ఎమ్మెల్యే మీ పార్టీ ఎమ్మెల్యే, ఆయనకి తెలుసా తెలీదా? ఆయనకి తెలుసా తెలీదా? ఆయన ఎందుకు సైలెంట్ ఉన్నాడు అంటే నియోజకవర్గం దాడి చేసినారు. మా పార్టీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పార్టీ ఓకే మీ ఎమ్మెల్యే ఇచ్చిన ఉద్దేశంలో భాగంగానే తెలిసిన తర్వాతనే వీళ్ళు దాడులు చేసినారు. ముందు అంతా అట్టే గుట్టుగా పెట్టుకుని చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మా ఎమ్మెల్యేగా బయటకు వచ్చి అల్లరి చేస్తారని తెలిసిన తర్వాత వీళ్ళు పోయి అరెస్ట్ చేసినారు. కాబట్టి మళ్ళీ అరెస్ట్ చేసి ఏమంటారంటే మేము అరెస్ట్ చేసినాం, మేము నిజాయితీగా ఉన్నాం, మేము చంపుతాము, మేము మద్యం అమ్ముతాము, మేము దాడులు చేస్తాము, మేము రేపులు చేస్తాము, అయినా మేము అరెస్ట్ చేస్తాము, మళ్ళీ ఇంటికి పంపించాము. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిడితే అరెస్ట్ చేసినారా? లోకేష్ తల్లిని తిడితే ఎట్లా అరెస్ట్ చేసినారు? ఎన్ని శిక్షలు వేసినారు? ఎంత ఇబ్బందులు పెట్టారు? కాబట్టి వీళ్ళకి కావాల్సినప్పుడు బిర్యానీలు పెట్టి అరెస్ట్ చేసి చూపించి ఇంటికి పంపించారు. మాకు కావాల్సినప్పుడు 30 కేసులు పెట్టించి రాష్ట్రం మొత్తం తిప్పుతారు. వాళ్ళని గడ్డాలు పెంచుకొని కింద లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. అది వీళ్ళ అరెస్ట్ కు మమ్మల్ని చేసే అరెస్ట్ కు తేడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళ అరెస్ట్ పేపర్లకు ఉంటాయి. మేమే తప్పు చేయకపోయినా మా అరెస్ట్ పేపర్లు కాదు, జైళ్లలో ఉంటాయి. ఎక్కడ చూసినా మొత్తం మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం, అన్ని మాట్లాడదాం. ఓకే మోహన్ రెడ్డి గారు అన్ని మాట్లాడదాం. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.